భైరవం సినిమా ఇచ్చేటువంటి రిజల్ట్ ముగ్గురు హీరోల కెరియర్ ను డిసైడ్ చేయబోతోంది. అయితే ఈ సినిమాను కలేజా రీ రిలీజ్ కొంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న ఈ టైంలో మెగా నెగటివ్ క్యాంపెయిన్ ను తట్టుకుని భైరవం ఫిలిం ఎంతవరకు నిలబడుతుంది? భైరవం మొన్నటి వరకు అంతగా ప్రచారంలో లేని ఈ సినిమా మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్లతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే గతంలో ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల మెగా హీరో చెర్రీని ఉద్దేశించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ సినిమాపై నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అది నేను చేయలేదని దర్శకుడు వివరించినా డ్యామేజ్ ఆగడం లేదు. మరి ఈ నెగటివిటీని తట్టుకుని భైరవం సినిమా కంటెంట్ తో నిలబడాలి. భైరవం సినిమా మే 30న ఆడియన్స్ ముందుకొస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందు మే 29న ఖలీజా రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అంటే సినిమాకు యూత్ లో క్రేజ్ ఉంది. మరి ఆ క్రేజ్ ను తట్టుకుని భైరవం ఏ స్థాయిలో ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొస్తుందన్నది చూడాలి. ఇక భైరవం సినిమా రిజల్ట్ తమకు అనుకూలంగా వస్తుందని మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్లు ఫీల్ అవుతున్నారు. పైగా ఈ ముగ్గురు హీరోలు హిట్ చూసి చాలా కాలం అయిపోయింది. వీరి తర్వాత ఫీల్డ్ లోకి వచ్చిన కుర్ర హీరోలంతా ఫుల్ బిజీ అయిపోయారు. మరి భైరవం సినిమా ఈ ముగ్గురిని ఎంతో కొంత బిజీ చేస్తుంది అని పరిశ్రమ ఆశిస్తోంది. ఫైనల్ గా ఆడియన్స్ భైరవానికి ఎంతగా కనెక్ట్ అవుతారో చూడాలి.